కాజీపేట క్లినిక్ పెట్టుకొని కాజీపేట 3 ఏళ్లకు ముందు కాజీపేటకి షిఫ్ట్ చేసి ఈమెకు కూడా అక్కడ రెసిడెన్షియల్ స్కూల్‌లో టీచర్ పోస్ట్ ఇప్పించాడు. ఆమె టీచర్‌గా పనిచేస్తుంది. సరే ఇంకన్నా మనం ప్రశాంతంగా ఉందామని డాక్టర్ అనుకున్నాడు. కానీ ఆమె తన శామ్యూల్ పైన ఉన్న మోహాన్ని ఆపుకోలేకపోయింది. సో, శామ్యూల్ రెగ్యులర్‌గా రావడం, కాజీపేటకి వీళ్ళిద్దరూ కలిసి గడపడం ఇది జరుగుతున్నాయి. డాక్టర్‌కి అది అర్థమైంది. అర్థమై మళ్ళీ నిలదీయడం, గొడవలు ఇవన్నీ జరుగుతున్నాయి. దాంతో ఆమె ఏమనుకున్నదంటే ఇతను ఉంటే మనకిబ్బంది, ఇతన్ని చంపేద్దాము అనుకొని డిసైడ్ అయ్యి శామ్యూల్‌కి చెప్పింది. శామ్యూల్ దీన్ని మనం చంపాలంటే మనకేమన్నా హెల్ప్ కావాలని వీళ్ళ ఫ్రెండ్ ఏఆర్ కానిస్టేబుల్ ఆహ్, రాజు అతని పేరు. అతను ఇక్కడ మన గచ్చిబౌలిలో ఉంటాడు. సో, అతనితో మాట్లాడాడు. అతను ఈ ప్లాన్ ఏసాడు. మనం అతని రూట్ ఏంటి, అతను రోజు రాత్రి ఎన్ని గంటలకు బయలుదేరతాడు, ఇవన్నీ ఆమె వీళ్ళకి చెప్పింది. సో, చెప్పిన తర్వాత వీళ్ళు ఒక ప్లాన్ ఏసుకున్నారు. రెక్కీ చేశారు. ఏ రూట్‌లో ఎక్కడైతే మనకి ఆయన కొద్దిగా జనం తక్కువుంటారు, అక్కడ నైటు అటాక్ చేసి చంపేసి రోడ్ యాక్సిడెంట్ లాగా మనం క్రియేట్ చేస్తే యాక్సిడెంట్ అయిపోయింది, డాక్టర్ చనిపోయినాడని అందరూ నమ్మేస్తారు అనేది వీళ్ళ ప్లాను. సో, మనం ఎస్కేప్ అవ్వచ్చు. కానిస్టేబుల్ కాబట్టి తను పోలీస్ కేసులు అనేకం వస్తుంటాయి, ఐడియా ఉంది కాబట్టి తన్ని సలహా తీసుకున్నారనమాట. సో, ఈ శామ్యూల్. సో, వీళ్ళు అలాగా ప్లాన్ చేసుకొని ఇంకొక వ్యక్తితో కలిసి ముగ్గురు కలిపి వీళ్ళు వెళ్ళి అతన్ని అటాక్ చేశారు. చనిపోయినాడు అనుకొని వచ్చేసారు. ఎందుకంటే అతను కంప్లీట్‌గా విపరీతంగా రాడ్లతో కొట్టేశారు. కొట్టేసినాక అతను కంప్లీట్‌గా బ్లడ్ అంతా వెళ్ళిపోయి అతను స్పృహ కోల్పోయాడు. వీళ్ళేమనుకున్నారంటే కదలకలేదు కదా, చనిపోయినాడు అనుకొని ఇంకా వచ్చేసారు. సో, ఇది బేసిక్‌గా జరిగింది. ఇది ఇప్పుడు వాళ్ళని కూడా విచారిస్తున్నారు. సో, వాళ్ళ దగ్గర కన్ఫెషన్ రిపోర్ట్ అవి తీసుకొని కోర్టుకి పెట్టే పరిస్థితిలో ఉన్నారు పోలీసులు. అంటే ఇక్కడ ఇంకేమైనా కోణాలు ఉన్నాయా? ఓన్లీ ఈ సో కాల్డ్ వివాహేతర సంబంధం వల్లనే ఈమె భార్య చేసింది. ఎందుకంటే ఇలాగ ఈ మధ్యకాలంలో మనం చాలా వింటున్నాం. ఇలాగ భార్య ప్రియుడితో కలిపి భర్తను చంపేసిన సంఘటనలు చాలా పెరిగాయి యాక్చువల్‌గా. మనమే చాలా చెప్పుకున్నాం. అంటే ఇక్కడ మనకి 2 విషయాలు కనబడతాయి. ఒకటి మామూలుగానే ఇవాళ స్త్రీలు మల్టిపుల్ అఫైర్స్ పెట్టుకోవడం అనేది బాగా పెరిగింది. దానికి కారణాలు కూడా ఉన్నాయి. ఒకటి సోషల్ మీడియా పెరిగి అంటే ఛాన్సులు పెరగడం. గతంలో ఒక 20-30 ఏళ్లకు ముందు స్త్రీ పురుషులు ఎక్కువ మంది కలవడం అనేది వెరీ డిఫికల్ట్‌గా ఉండేది. ఎందుకంటే ఫిజికల్ ప్లేసెస్‌లో కలవాలి. ఫిజికల్ ప్లేసెస్‌లో ఆఫీసుల్లోనో లేకపోతే స్కూళ్ళల్లోనో, స్కూళ్ళు, కాలేజీలు కూడా కో ఎడ్యుకేషన్‌లు ఎక్కువ వచ్చేసాయి. రెండోది ప్రైవేటు స్కూళ్ళు, కాలేజీలు వచ్చినాక అక్కడ లవ్ స్టోరీలు కూడా కష్టం. ఎందుకంటే చదువు మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కాబట్టి ఛాన్సులు తక్కువ ఉండేది. ఇవాళ ఏమైంది, ఇవాళ సోషల్ మీడియా రావడంతో గట్టిగా ఏదో ఒక ఫేస్బుక్‌లో కానీ, ఇన్‌స్టాలో కానీ గట్టిగా నువ్వు కూర్చొని కొద్ది రోజులు ట్రై చేస్తే ఖచ్చితంగా ఎవరో ఒకరు అమ్మాయిలు పరిచయం అవుతారు. మనకి డబ్బు ఉంది, ఇంకోటి ఉంది, అందం ఉంది, ఇవన్నీ ఉన్నాయంటే ఇంకా త్వరగా ఇదవుతారు. రిచ్ పీపుల్, రిచ్ అండ్ హ్యాండ్సమ్ గైస్ అయితే త్వరగా ఒక్కొక్కరు నాకు 20 మంది అమ్మాయిలు గర్ల్ ఫ్రెండ్లు, 30 మంది అనేవాళ్ళు నేను చాలామందిని చూస్తాను అబ్బాయిలు. అమ్మాయిలకైతే ఇంకా ఒక మామూలు ఆర్డినరీ అమ్మాయికి కూడా కనీసం ఒక 50 మంది ట్రై చేస్తుండ్రు. అదేదో తొలి ప్రేమలో లాంగ్ బ్యాక్ ఈ డైలాగ్ ఉంటుంది వేణుమాధవ్‌ది. అలాగా ఆ స్థాయి డిమాండ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా నేను ఎందుకు ఒక్కడితోనే ఉండాలి, 10 మందిని ఎందుకు ఎంజాయ్ చేయకూడదు అనే దానికి ఆన్సర్ ఏమి లేదు ఇక్కడ. ఎందుకంటే జీవితంలో హ్యాపీనెస్ అయి పరమావధి అన్న ఒక ఇది మనకి కన్జ్యూమరిజం నేర్పించేసింది. అంటే నువ్వు హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి లైఫ్‌ని, అదే నీ గోల్ అన్న ఒక దీన్ని మనకు కల్పించేసింది. కాబట్టి నాకు ఆ అబ్బాయితో ఎంజాయ్‌మెంట్ హ్యాపీగా ఉంది, నేనెందుకు ఒక్కరితోనే ఉండాలి అన్న ఇది ఉంది. సో, దాంతోనే మొన్న కూడా ఎవరో చెప్తున్నారు గర్ల్స్ లవ్ బ్యాడ్ బాయ్స్ అండ్ మ్యారీ గుడ్ బాయ్స్ అని. సో, గుడ్ బాయ్స్‌ని మ్యారేజ్ చేసుకున్నా కూడా అక్కడ డెడ్ ఎండ్ కాదు లైఫ్. మ్యారేజ్ ఈజ్ నాట్ ఏ డెడ్ ఎండ్. మ్యారేజ్ ఈజ్ జస్ట్ ఏ టర్నింగ్ పాయింట్ అంతే. సో, మ్యారేజ్ అయినాక కూడా వీళ్ళు పాత పరిచయాలను కంటిన్యూ చేయడం, కొత్తగా అఫైర్‌లు పెట్టుకోవడం, దాంతో అలా కూడా చేస్తున్నారు. ఇది జిమ్ కూడా ఒక పార్ట్. ఈ మధ్య కూడా ఒక వీడియో చూశాను. జిమ్ ట్రైనర్ ఒక ఆమెను చాలా ఘోరంగా పట్టుకొని ఎక్సర్సైజ్ చేయిస్తున్నాడు. సో, ఆ వీడియో బయటకొచ్చింది. అలాగా జిమ్‌లో కూడా వీళ్ళకి ఏందంటే 2 రకాలు. ఒకటి ట్రైనర్‌తో క్లోజ్ ఇది ఏర్పడడం, ట్రైనర్ దగ్గరగా వచ్చి వాళ్ళని
ఫిజికల్గా ట్రైన్ చేయడానికి పట్టుకోవడం ఇవన్నీ, దాంతో వాళ్ళకి ఇంటిమసీ పెరగడం అనేది ఒకటి. రెండవది జిమ్‌లో వచ్చే ఇతర అబ్బాయిలు ఉంటారు. వాళ్ళు స్మార్ట్‌గా ఉంటారు. మంచి ఫిజిక్ ఉంటది. సో, వాళ్ళతో వీళ్ళకి ఏర్పడ్డం. అట్లాగే కొంతమంది పెళ్ళైపోయిన స్త్రీలు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండడం, వాళ్ళ చాట్లు చేయడం. అబ్బాయిలు ఇంక దీనికోసమే వెయిట్ చేస్తుంటారు కాబట్టి వీళ్ళు డిసైడ్ అయితే పెద్ద విషయం కాదు. వీళ్ళేందంటే ఎవరిని లైన్‌లో ముందు పెట్టాలనేది తప్ప లైను క నువ్వు వెళ్తే ఒక అమ్మాయి సోషల్ మీడియాలో ఉందంటేనే ఆల్రెడీ ఒక లైన్ ఆ అమ్మాయికి ఉంటది. ఆ లైన్‌లో ఎవరిని ముందుకు తీసుకురావాలనేది ఈమె ఆలోచించుకోవాలి ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే. లేకపోతే నిజానికి చాటింగులు చేస్తున్నారంటేనే ఇటువంటి యాటిట్యూడ్ ఉందని అర్థం. లేకపోతే చాటింగులు ఎందుకు చేయాలి వాళ్ళతో? ఎవరితో అన్నోన్ పీపుల్‌తో అంతా ఎందుకు చాటింగులు చేస్తారు? సో, ఎవరైనా ఒక అమ్మాయి మనతో చాటింగ్ చేస్తుందంటేనే ఈ అమ్మాయి ఎప్పటికో ఒకప్పుడు పడుతుందన్న అభిప్రాయం అబ్బాయిలకి వచ్చేస్తది. ఎందుకంటే ఎక్కువ మంది అలాగే చేస్తారు కాబట్టి. అందుకనే సిన్సియర్‌గా వద్దనుకునే వాళ్ళు చాటింగులు చేయరు. చాలా సార్లు చెప్పేస్తారు కూడా. నేను చాటింగ్ చేయనని ముందే డిక్లేర్ చేస్తారు. వాళ్ళు పర్సనల్‌గా వెళ్ళినా కూడా చేయరు. కానీ అలాంటి వాళ్ళని కూడా అబ్బాయిలు ట్రై చేస్తూనే ఉంటారు. సో, ఈ యాంగిల్‌లో ఇంతవరకు ఓకే. అంటే ఎప్పుడైనా అది క్రైమ్ కానంత వరకు ఓకే. కాకపోతే ఏందంటే ఈ అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి తెలియాల్సింది ఏందంటే, నువ్వు నా ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తావని నాకు ఫ్రీడమ్ ఉందనుకోవడం రాంగ్ ఫస్ట్. అంత ఫ్రీడమ్ ఏమి ఉండదు సమాజంలో. రెండోది ఎంజాయ్‌మెంట్ అనేది సంబంధాలన్నీ కూడా ఎమోషనల్ రిలేషన్‌షిప్స్‌గా మారిపోతాయి. ఎంత ఫిజికల్‌గా ఉందాం అనుకున్నా, ఫిజికల్ అనేది ఎమోషనల్ దీనికి దారితీస్తుంది. ఎమోషన్‌లో ఏమవుతుందంటే పొసెసివ్‌నెస్ వస్తుంది. జెలసీ వస్తది. సో, తర్వాత నాకు కావాలనుకున్నప్పుడు ఈ అమ్మాయి దొరకదు. ఇంకొకరితోనూ తిరుగుతూ ఉంటది. దాంతో నాకు కోపం వస్తది. నాకు దక్కలేదు ఈ అమ్మాయిని. ఇలాగా అబ్బాయిలు, అమ్మాయిల మీద యాసిడ్‌లు పోయడాలు, లేకపోతే చంపడాలు అనేవి పెరుగుతున్నాయి. అట్లాగే అమ్మాయిలు కూడా ఏమైంది, ఈ మధ్య అమ్మాయిలకు కూడా డబ్బులు ఉండడం, అమ్మాయిలకి కూడా తమకు నచ్చినట్టు ఉండడం, దాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళని చంపేద్దామన్న దీనికి వెళ్ళిపోయారు. సో, వీళ్ళకి కూడా ఏమైందంటే లాయర్‌లను పెట్టుకొని కోర్టులు ఇవన్నీ డీల్ చేసి కొంత డబ్బుంది. భర్తలను చంపేస్తే వాళ్ళ ఆస్తులు కూడా వస్తాయి. చంపేసి మహా అయితే అతనెవరు తిరుపతి కిరణ్ రాయల్ ఆడియోలో చెప్పినట్టుగా ఒక 40-50 రోజులు జైల్లో ఉంటాను, బెయిల్ మీద బయట వస్తా, మళ్ళీ ఏమవుతుంది డబ్బులు పెట్టుకుంటా అని అతనికి ఆ క్లారిటీ ఉంది. అదేవిధంగా చాలామందికి కూడా క్లారిటీ ఉంది. మా అంటే దొరుకుతాము, జైల్లో 30 రోజులు 40 రోజులు ఉంటాం, బెయిల్ వస్తుంది, దాని తర్వాత మనం ఎంజాయ్ చేయొచ్చు కదా లైఫ్ని, ఏమవుతుంది కోర్టులో ఎట్లాగో కేసు నిలబడదు అన్న ధోరణి ఎక్కువగా కనబడుతుంది. సో, లేకపోతే ఈమె చదువుకున్నది, ఈమె ఒక టీచరు, ఈమెకు తెలియదా ఇవన్నీ? తెలిసే ప్లాన్ చేసింది. డాక్టర్ని చంపేస్తారు, 4 రోజులు గొడవ జరుగుతుంది, తర్వాత ఏం జరగదు అన్న ఒక ప్లాన్తో ఈమె వెళ్ళింది. అయితే డాక్టర్ తప్పు ఎక్కడ నాకు కనబడుతుందంటే, ఆమెకి ఇంత పిచ్చిగా ఒక అతనితో వెళ్తున్నప్పుడు ఇతను ఆమెను విడాకులు ఇచ్చో ఇంకోటి చేసో బయటకు వచ్చుండాలి. మరి అది ట్రై చేస్తాడా లేదో మనకి సమాచారం లేదు కాబట్టి మనం కామెంట్ చేయలేం. మామూలుగా అయితే ఇలాగా ఒకసారి మల్టిపుల్ అఫైర్స్లో భార్య వెళ్ళినప్పుడు భర్త అనే అతను ఇది ఇంకా సాధ్యం కాదనుకున్నప్పుడు దానికి ఇతను ఓకే అయితే కంటిన్యూ అవ్వాలి తప్ప